శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామాంజయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా గృహం పెరగటం అంటే ఏంటి, స్థలం పెరుగుదల తరుగుదలలు అనేవి సహజంగానే అందరికీ తెలుసు. అయితే గృహం పెరగటం అంటే ఏంటి అంటే చాలామంది ఏమంటే మేము మా స్థలమే మా ప్రహరీలోకే బాల్కనీలో కాస్త గృహపరంగా ఏ బాత్రూమ్కో ఏదోటి కొంత జరుపుకోవటం, వాష్ ఏరియా కను లేకపోతే బెడ్రూమ్ అను ఏదోటి ఏ భాగంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరిపితే అది పెరిగినట్ట, ఖచ్చితంగా పెరిగినట్టే. ఎందుకంటే సపరేట్గా అంటే గృహం స్క్వేర్లో ఉంది, ఈశాన్యంలోను పడమర మధ్య భాగంలోను ఒకవేళ బాల్కనీ లాంటిది లేకపోతే దక్షిణ మధ్య భాగంలోనూ ఒక బాల్కనీ లాంటిది సపరేట్గా ఒక 10 ఫీటో 6 ఫీటో 8 ఫీటో అక్కడ వెసులుబాటు బట్టి ఏర్పాటు చేశారనుకోండి, అది సాధారణంగా అపార్ట్మెంట్స్లో జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా వాడు సపరేట్గా బాల్కనీని పొసెస్ చేసినట్టే. అది మనకి ఇంటికి గృహం, ఎందుకంటే బాల్కనీకి వెళ్ళాలంటే మనకు ద్వారము ఏదో ఒకటి ఉంటుంది, దాని నుంచి బయటకు వెళ్తాం. కానీ అదే బాల్కనీ పొసెస్ చేసేటప్పుడు వాయువుల్లోనూ గృహానికి అంటే ఇంటికి ఉత్తర వాయువు నుంచి నడిపించినట్టు అయితే పడమర నైరుతి నుంచో అంటే మాస్టర్ బెడ్రూమ్లోంచి అటు దక్షిణం కానీ ఇటు పడమర వైపు కానీ బాల్కనీ కనుక పొసెస్ సపరేట్గా దాని వరకే అలా చేసిన అలాంటివి కొద్దిగా నెగిటివ్ ఉంటాయి. లేకపోతే తూర్పు మధ్య భాగంలో కావచ్చు కొన్ని అవకాశం, పడమర ఫేసింగ్ అనుకోండి తూర్పు మధ్య భాగంలో కొంత బాల్కనీ అనేది ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాల్కనీ భాగం మొత్తం అంటే తూర్పు నుంచి ఉత్తరం దాకా లేకపోతే పడమర వాయువు నుంచి పడమర నైరుతి దాకా బాల్కనీ ఇచ్చినప్పుడు ఆ భాగాన్ని మనం ఇంట్లోకి కలుపుకున్నాం అనుకోండి, బెడ్రూమ్లోకి కాస్త బాల్కనీలోకి కాస్త అయితే మధ్యలో హాల్లోకి అట్లా ఈ విధంగా కలుపుకున్నప్పుడు మాత్రం అది దోషం ఉంటుంది. ప్లస్ ఏదన్నా మనకి అటాచ్మెంట్గా ఉండేవి అంటే సాధారణంగా అపార్ట్మెంట్స్లో అయితే బాల్కనీస్ ఉంటాయి. గృహంలో సాధారణంగా నేను చెప్పినట్టు ఇందాక పై భాగం వెళ్ళిన తర్వాత కొద్ది దక్షిణము పడమలో పెంచుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఉత్తర వాయువులో స్థలం ఉంటే బాల్కనీని పెంచుకునే పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంతవరకు గృహం అనేది స్క్వేరో రెక్టాంగిల్లో ఉన్నప్పుడు దానికి బాల్కనీనో ఎక్స్ట్రాగా పొసెస్ చేసి బాల్కనీ పొసెస్ చేసి దానిలోకి వెళ్ళటం అనేది ఎప్పుడు ఇబ్బంది కాదు. కానీ బాల్కనీగా ఉన్నదాన్ని ఇంట్లోకి కలుపుకోవటం అనేది మాత్రం దోషంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అంటే బాల్కనీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్టెండ్ చేసుకోవటం అనేది వేరే పద్ధతి. బాల్కనీ పెంచుకున్నా దాన్ని గృహంలోకి కలపకూడదు. కాబట్టి ఆ విధమైన తప్పులు చేయకుండా ఉండడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.